ప్రజల్ని చూస్తుంటే చాలామంది ఉన్నారు. అన్ని వయసుకి చెందినటువంటి వారు ఉన్నారు. పెద్దవారు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పురుషులు, స్త్రీలు, చిన్న పిల్లలు, 25 సంవత్సరాల వయసు గల వాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ ఒక సమపాలన ఇది ఉంది మన దగ్గర. ఇప్పుడు సమపాలనలో ఉన్నారు అంతా. అందరూ కూడా సమదృష్టితో ఉండడం అన్నది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కొంతమందికి ఉండొచ్చుగాక, కొంతమందికి ఉండకపోవచ్చుగాక. చండీ హోమము అని అన్నప్పుడు ఈరోజు వర్షం కురవగానే నాకు అదే గుర్తొచ్చింది. సనాతన ధర్మంలోని ఎప్పుడైతే ఒక యజ్ఞము కానీ హోమము కానీ జరుగుతుందో ప్రకృతిలోని అనేక రకాలైనటువంటి మార్పులు జరిగి ఆ మార్పులు ఆ హవనంలోంచి వచ్చేటటువంటి ఆ గాలుల ద్వారా, ఆ హవనంలో ఉపయోగించేటటువంటి ఆ వస్తువుల ద్వారా, ఆ హోమ సమయంలో ఉన్నటువంటి భక్తి నుండి వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ద్వారా అది అమ్మ వరకు చేరి వర్షధారగా కురుస్తోంది అని శాస్త్రం మనకి చెప్తోంది. చాలా సందర్భాల్లోని మనకి యాగాలు జరిగిన, వాన పడడానికి యాగాలు చేశారు, వర్షం కోసం యాగాలు జరిగినటువంటి సందర్భాలు అనేకం. కానీ దానిని మీరు ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా ఆ వేదంలో ఉన్నటువంటి సారాన్ని కళ్ళకు ఇలాగా ఏదో సినిమా వేసి చూపించినట్టుగా చూపించారు.